పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 12-13 వచనాలు మనము చదువుకున్నాం. 12-13. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చదవబడినటువంటి ఈ వాక్యంలో మనం చదివితే మనష్షే అనేటువంటి రాజు మనకు కనిపిస్తాడు. ఈ మనష్షే అనే రాజు ఒక విషయం తెలుసుకున్నాడంట. ఏంటది? యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడంట. హల్లెలూయా. అది చాలా ముందర తెలుసుకొని ఉంటే అతనికి ఎంతో మేలై ఉండేది. కానీ అతను ఎప్పుడు తెలుసుకున్నాడంట? అతను శ్రమలో కూరుకుపోయినప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో తగ్గించుకొని బ్రతిమలాడి మొరపెట్టి అప్పుడు దేవుడు ఆయన్ని విడిపించిన తరువాత యెహోవా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా సార్లు మరి అనేక జీవితాల్లో మనము గమనిస్తూ ఉంటాం. దేవుడు ఎందుకు శ్రమ పెడతాడు, శ్రమను అనుమతిస్తాడు అంటే దేవుని ఎరగని వారిగా ప్రవర్తించడం ద్వారా, దేవుని హృదయపూర్వకంగా పోయినందువల్ల దేవుడు ఏం చేస్తాడు? శ్రమను అనుమతిస్తాడు. శ్రమలో వారిని పరీక్షిస్తాడు. ఈ మనష్షే కూడా మనం గమనిస్తే ఈ మనష్షే ఎవరంటే ఒక గొప్ప రాజు అయినటువంటి హిజ్కియా యొక్క కుమారుడు. ఈ హిజ్కియా గురించి దేవుని వాక్యము ఏం చెప్తుందంటే రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 5-7 వచనాల దాకా మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్పేది, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు, అతని తర్వాత వచ్చిన యూదా రాజుల్లోనూ అతని పూర్వీకులైన రాజుల్లోనూ అతనితో సమమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడై ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతను జయము పొందెను. కాబట్టి ఇక్కడ హిజ్కియా రాజు గురించి అంటే ఈ మనష్షే యొక్క తండ్రి గురించి చెప్తూ, ఇతను సంపూర్ణంగా దేవునికి లోబడినటువంటి, దేవుని విశ్వాసం ఉంచినటువంటి రాజు అంట. ఇట్లాంటి రాజు ఆయనకు ముందు గాని ఆయన తర్వాత గాని లేరు అంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దావీదు గొప్ప దేవుని హృదయానుసారుడు, కానీ ఇక్కడ దావీదు కంటే ఘనత పొందుకున్నాడు. ఎవరు? మనష్షే యొక్క నానైనటువంటి హిజ్కియా. ఎందుకంటే అతని ముందు లేరంట, అతని తర్వాత లేరంట. అంతగా దేవుని భయం కలిగినటువంటి ఈ హిజ్కియాకే ఈ మనష్షే పుట్టాడు. మనష్షే అంటే అర్థం ఏంటంటే మరచిపోవునట్లు చేయువాడు. మనష్షే అంటే అర్థం ఏంటంటే మరచిపోవునట్లు చేస్తాడంట. ఇతను ఏమి మర్చిపోవునట్లు చేశాడు అంటే దేవుని మర్చిపోయేటట్లు చేశాడు. వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలందరూ దేవుణ్ణి మర్చిపోయేటట్టు, దేవుని భయం లేకుండా తిరిగేటట్టు, దేవునికి విరోధంగా ప్రవర్తించేటట్టు ఈయన మనష్షే. మళ్ళీ వాళ్ళ నాన్నగారు అద్భుతమైన రాజు. మరి దేవుని వాక్యం చెప్తుంది, ఆ 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము
21వ వచనం మనం చదివితే, హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజయ్యాడు. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా మరి వృద్ధాప్యంలో మృతి చెందిన తర్వాత వాళ్ళ కుమారుడైనటువంటి మనష్షే వచ్చాడు. ఈ మనష్షే దేవుడు ఎవరో తెలిసినటువంటి తండ్రికి పుట్టి దేవుని తెలియని వాడుగా, దేవుడంటే ఎరగని వాడుగా పెరిగాడంట. ఈ దినమున చాలా మంది కుటుంబాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తుంటాం. మరి దేవుని ఎరగని బిడ్డలు పెరుగుతుంటారు. దేవుని ఎరగని వారి వలె క్రైస్తవులు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవునికి లోబడని వారి వలె జీవిస్తూ ఉంటారు. దేవుడు అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు నిశ్చయంగా తన సామర్థ్యాన్ని చూపించి మనకు కనువిప్పుని కలుగజేస్తాడు. ఇక్కడ చూడండి, దేవుడికి కోపం కలిగించడానికి మనష్షే చేసిన పని ఏంటి? మనష్షే ఏం చేశాడంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయము మరి 2వ వచనం నుంచి 6వ వచనం వరకు ఆయన చేసిన పనులన్నీ రాయబడ్డాయి. దాంట్లో ముఖ్యమైనవి కొన్ని మనం చదువుదాం. ఇక్కడ చూడండి, 6వ వచనం చెప్తుంది, బెనిహిన్నోము లోయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాచించి ముహూర్తాలను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కర్ణ పిచాచములతో సోదగాండ్రలతో సాంగత్యం చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించాడంట. ముహూర్తాలు విచారించడం, నక్షత్రాలు చూసి లగ్నాలు పెట్టుకోవడం, మరి మంత్రాలు, ఈ యొక్క చిల్లంగితనము, ఇలాంటి వాటితో దేవుని బిడ్డలై ఉండి కూడా ఇలాంటి పనులు మనం చేస్తుంటే దేవునికి చాలా కోపం కలిగించే పని ఇది. దేవునికి చాలా దుఃఖం కలిగించే పని. ఈ పనులు చేసినప్పుడు దేవునికి ఏమైందంట? ఆయనకు కోపం వచ్చిందంట. దేవునికి కోపం కలిగించే పనులు ఈయన చేస్తున్నాడు. అంతేకాకుండా 3వ వచనం చెప్తుంది, ఆయన దేవతా స్తంభాలను చేయించి ఆకాశ నక్షత్రాలను పూజించి కొలుస్తున్నాడంట. ఆకాశ నక్షత్రాలను ఎవరు సృజించాడు? సృజించిన దేవుణ్ణి మరిచి మరి నక్షత్రాలు కొలవడం, వాటి ద్వారా చెప్పేటటువంటి జ్యోతిష్కాలు, మంత్రాలు, ఈ యొక్క ముహూర్తాలు. కొంతమంది ప్రతి నెల ఏం చేస్తారు? ఆ ముహూర్తాలకు సంబంధించిన క్యాలెండర్లు తీసి వెతుకుతుంటారు. మరి ఈరోజు నా యొక్క రాశి ప్రకారం ఏం జరుగుతుంది, ఏం జరగచ్చు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? దేవుని శక్తికి మించి ఏదైనా జరగగలదా? దేవుని బలానికి మించి ఏదైనా జరుగుతుందా? మరి వెంట ఉన్నటువంటి దేవుని ఎరుగక మనష్షే చేసినటువంటి పనులు దేవునికి కోపం పుట్టించాయంట. అంతేకాకుండా 2వ రాజుల గ్రంథంలో 21వ అధ్యాయంలోకి వెళ్తే 2వ రాజులు 21వ అధ్యాయము 11వ వచనం ఇక్కడ వాక్యం చెప్తుంది. 21:11 యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములు చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనబరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వల్ల యూదావారు పాపము చేయుటకు కారకుడాయను. సరే, ఇతను చేసే పనుల వల్ల ఆ దేశం, యూదా దేశమే పాపం చేయుటకు కారకుడయ్యాడంట. ఆ దేశమే పాపం చేస్తా ఉంది. మనష్షే అంటే అర్థం ఏం చెప్పాను? మరచిపోజేసేవాడు. ఆఖరికి వీళ్ళు పాపం చేసి దేవుని మరచేటట్టు, దేవుని మరచి లోకంలో జీవించేటట్టు మనష్షే చేస్తున్నాడు. దీనివల్ల దేవునికి సంతోషం కలుగుతుందా? దేవుడు ఆనందంతో పైనుంచి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడా? కాదు. దేవునికి ఖచ్చితంగా తను చేసే క్రియలను బట్టి దేవునికి కోపం కలుగుతుంది. అందుకే దేవుడు ఏం చేశాడంట, మరి దేవుని వాక్యం చెప్తుంది 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయం 10వ వచనం 33:10 ఇక్కడ వాక్యం చెప్తుంది,
యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి దేవుడంట మరలా మరలా మనష్షే మారాలి. ఎందుకంటే వాళ్ళ తండ్రి అయినటువంటి హిజ్కియా లాంటి రాజు అంతకు ముందు లేడు, తర్వాత లేడు. కాబట్టి అటువంటి గొప్ప రాజు కుమారుడైనటువంటి ఈ మనష్షే తప్పు చేస్తూ మరి లోక ప్రకారమైనటువంటి పనులన్నీ చేస్తూ దేవుని కోపం పుట్టిస్తున్నప్పుడు దేవుడంట మరి దైవజనులు పంపిస్తున్నాడంట, ప్రవక్తలు పంపిస్తున్నాడు. పంపించి అతనికి అతని జనులకు వర్తమానములు పంపిస్తున్నాడు. అయ్యా, ఇది నువ్వు చేసే తప్పు. అయినా కూడా లోబడ్డం లేదట. అయినా కూడా దేవుని మాట వినుటలేదు. దినమున చాలా మంది దేవుని బిడ్డలతో దేవుడు ఏం చేస్తుంటాడు? మరలా మరలా హెచ్చరిస్తాడు, మరలా మరలా సరి చేసుకోమంటాడు, మరలా మరలా దేవుని క్రమముగా అనుసరించండి అని దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు మనము మన జీవితాలు సరి చేసుకోనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? దేవుడు శ్రమను అనుమతించే పని చేస్తాడు. మరి దేవుని వాక్యం చెప్తుంది, న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయంలోకి వెళ్తే ఆయన శత్రువుల్ని ఎందుకు పెడతాడంట? ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఇక్కడ ఇశ్రాయేలుకును కానానీయులకు జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి ఇశ్రాయేలు తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏమాత్రం చూడని వారికి యుద్ధం చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు. ఫిలిష్తీయులు 5-6 సర్దాల జనులు, కనానీయులను, సీదోనీయులను, బయల్మోను మొదలుకొని హామాతునకు పోవు మార్గమునకు వరకును లెబానోను కొండలో నివసించు హెవ్వీయులు యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలును పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చాడంట. చూసారా, ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుకి విరోధంగా ఉన్నటువంటి శత్రువులను దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు సరిగా దేవుణ్ణి అనుసరిస్తారో లేదో పరిశోధించడానికి శత్రువులు అట్టే ఉంచాడంట దేవుడు. అలాగే ఉంచి వీళ్ళు ఎప్పుడైతే దేవునికి విరోధం అవుతాడో అప్పుడు ఆ శత్రువులు వచ్చి వీరి మీద దాడి చేస్తారు. అప్పుడు వీళ్ళకి ఏమవుతుంది? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటారు, దేవునికి మొర పెడతారు. అందుకోసము దేవుడు ఏం చేశాడంట? ఈ శత్రువుల్ని అంతం కాకుండా అలా ఉండనిచ్చాడంట, అలాగ ఉంచుతున్నాడు. అలాగే కొంతమంది జీవితాలు ఏమవుతాయంటే మనం సరిగా ప్రభువుని క్రమంగా అనుసరించినప్పుడు మనషేలాగా మనము ప్రభువుని మర్చిపోయే వారిగా మనం ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? శత్రువుని రేపుతాడు, లేదా శ్రమ అనేది అనుమతిస్తాడు. శ్రమ ఎందుకు దేవుడు అనుమతిస్తాడంటే దేవుని విడిచిపెట్టడానికి కాదు, తిరిగి దేవుణ్ణి తెలుసుకొని దేవుని వైపు తిరగడానికి. మనష్షే విషయంలో కూడా దేవుడు అదే పని చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతములు 33వ అధ్యాయంలోకి మళ్ళా మనం వెళ్తే అక్కడ 11వ వచనం, వారు ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మరలా పాపంలోనే ఉంటున్నారో దేవుడు ఏం చేశాడు? కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకొని పోయిరి. చూసారా, ఇది జరుగుతుంది. ఎప్పుడైతే మనము దేవుణ్ణి క్రమముగా అనుసరించక లోక సంబంధమైనటువంటి ఆచారాలు, పద్ధతులు, వారి క్రమాలు ఇవి అనుసరిస్తూ సగము లోకంలో సగం దేవుడు సగం లోకం అనే విధంగా మనము ప్రవర్తిస్తున్నట్లయితే దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు? ఇటువంటి అంటే మరలా హెచ్చరించి తర్వాత అనుమతిస్తాడంట. తర్వాత ఆయన అనుమతిస్తాడు ఇటువంటి పరిస్థితులు. ఇక్కడ కూడా ఏమైంది? మనష్షేని మరి గొలుసులతో బంధించి బబులోనుకు బానిసగా తీసుకుని వెళ్ళిపోయారు. అంత బాధాకరం. వాళ్ళ నాన్న చూస్తే ఒక అద్భుతమైనటువంటి రాజు,
దేవుడే హిజ్కియా రాజుకు తోడై ఉండి అన్నిట్లో జయమిచ్చాడంట. ప్రతి విషయంలో హిజ్కియాను దేవుడు ఆశీర్వదించాడు. మరి అటువంటి తండ్రి పరిపాలన చేస్తున్నప్పుడు కళ్ళారా చూసినటువంటి కుమారుడైనటువంటి మనష్షే మరి పేరుకు తగ్గట్టు మర్చిపోవునట్లు చేశాడు. వారి కుటుంబం, వారి యొక్క దేశమే దేవుణ్ణి మర్చిపోనట్టు. వారి కుటుంబము దేవుణ్ణి మర్చిపోయింది. వారి దేశము దేవుణ్ణి మర్చిపోయింది. ఆఖరికి దేవుడిచ్చే హెచ్చరికలకు లోబడక చివరికి బానిసగా బబులోనుకు బందీగా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఏం జరిగిందంట? అప్పుడు అతనికి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 12-13 వచనాల్లో వాక్యం చెప్తుంది, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా. చూసారా, ఈ శ్రమ వచ్చినప్పుడు అతనికి అప్పుడు జ్ఞానోదయం అయిందంట. శ్రమలో చాలాసార్లు దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. దేవుని మేము నమ్ముకుంటూ ఎందుకు శ్రమలు వస్తున్నాయి? శ్రమ అనుమతించబడింది అంటే ఎక్కడో దేవునికి లోబడలేదు, దేవునికి క్రమముగా అనుసరించకపోవడం వలనే దేవుడు శ్రమ ద్వారా మనల్ని సరిచేసి మళ్ళా సరైన మార్గంలోకి మనల్ని నిలబెడతాడు ఆయన. ఇక్కడ కూడా అతనికి శ్రమ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న ఆరాధిస్తున్నటువంటి దేవుడి జ్ఞాపకం వచ్చాడు. హిజ్కియా రాజు చేసినటువంటి ఆ ప్రార్థనలు, ఆయన దేవుని యందు భయం భక్తి కలిగిన జీవితాన్ని ఇతను జ్ఞాపకం చేసుకున్నాడంట. జ్ఞాపకం చేసుకుని అప్పుడు ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. అప్పటి వరకు అతిశయం, అప్పటి వరకు దేవునికి లోబడని స్వభావం, దేవునికే తిరుగుబాటు చేసేటటువంటి జీవితం, తను చెడిపోవడమే కాకుండా దేశాన్నే చెడిపోవడానికి కారణమయ్యాడు మనష్షే. అటువంటి మనష్షే అప్పుడు ఏం చేశాడు? తగ్గించుకున్నాడంట. అయ్యా, నాదేం లేదు నాయనా, ఏదైనా ఉందంటే అదంతా నువ్వు ఇచ్చిందే నాయనా, ఇప్పుడు నాకు తెలిసి వచ్చింది, జ్ఞానోదయం అవుతుంది, నన్ను క్షమించయ్యా అని తగ్గించుకొని బ్రతిమలాడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంట? అతని విన్నపములు ఆలకించి తిరిగి రాజ్యంలోనికి అతను తీసుకొని వస్తున్నాడు. అప్పుడు మా తండ్రి ఆరాధించిన యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నాడంట. హల్లెలూయా. ఇంత శ్రమ వచ్చేంత వరకు దేవుని తెలుసుకోకుండా ఉండడం అది మంచిదంటారా? ఆ శ్రమ రాకముందే మన జీవితాన్ని మనం సరి చేసుకుంటే మనకి ఎంత మేలు. మనం లోక ప్రకారమైనటువంటి ఇతరులు చేస్తున్న పనులన్నీ మనం చేసి దేవుని కోపం పుట్టించి దేవుని బాధ పెట్టి దేవునికి విరోధంగా మనం జీవిస్తూ అట్లా మనం ప్రవర్తిస్తుంటే దేవుడిచ్చే ఆ శ్రమను మనం పొందాల్సిన అవసరం ఏముంది? ముందే తన తండ్రి నడిచిన మార్గాన్ని ఎరిగి మనష్షే నడుచుంటే వారి దేశం ఎంత క్షేమంగా ఉండేది. ఈ దినమున అనేక మంది నామకార్థ క్రైస్తవ జీవితాలు జీవిస్తూ దేవుని హృదయపూర్వకంగా అనుసరించక పై జీవితాలు, పేరుకి దేవుని యందు విశ్వాసము, హృదయపూర్వకంగా లోకాన్ని అనుసరించడం, ఏమవుతుంది? చిన్నగా దేవునికి కోపం వస్తుంది. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు వారు తప్పించుకోవడం చాలా కష్టం. మనుషుల చేతిలో నుంచి తప్పించుకోవచ్చు, దేవుని చేతిలో నుంచి తప్పించబడడం చాలా కఠినమైన పని. మనం ఎక్కడున్న దేవుని మనం పట్టుకోగలడు. ఎందుకంటే సకల సృష్టిని ఆయన కనులారా చూస్తున్నాడు. ఆయన కన్నులు నీతిమంతులు అనీతిమంతుల మీద ఉంది. ఆయన ప్రతి క్రియను గమనిస్తాడు. కాబట్టి మనము మన కొరకు మనష్షే జీవితాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు దేవుడు. మనం జ్ఞానోదయం కలిగి ఇకనైనా మనము మార్గాలు సరి చేసుకొని యేసే నిజమైన దేవుడయ్యా, తండ్రి అయిన యెహోవాయే నిజమైన తండ్రి అయి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని నేను ఆరాధిస్తాను అంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని మనము ఎరిగి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు లోబడి నిజముగా ఆయనకు లోబడి
మనం జీవించినప్పుడు మనలో మన కుటుంబములు దేవుని మరవు. దేవుని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకుంటాయి. మనష్షే పేరుకు తగ్గట్టు అతను దేవుని మర్చిపోయాడు. వారి దేశము దేవుని మర్చిపోయేటట్టు చేసేసాడు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మన వల్ల మన కుటుంబాలు దేవుని తెలుసుకుంటున్నాయా? దేవుని మర్చిపోతున్నాయా? దేవుని భయభక్తులతో అనుసరిస్తున్నాయా? లేదా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నాయా? మనష్షే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక రోజు శ్రమ అనేది అనుకోకుండా వచ్చినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఏ వైపు నుంచి వస్తుందో మనకు తెలియదు. దేవుని భయం కలిగి మనం అనునిత్యము తగ్గించుకొని దేవుని చిత్తానికి మనం లోబడి నడిచినప్పుడు ప్రభు మన జీవితాన్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. హిజ్కియా రాజును, మనష్షే వాళ్ళ నాన్న అయినటువంటి హిజ్కియా రాజును దేవుడు అధికంగా ఆశీర్వదించాడు. ఎందుకని? దేవుని భయము భక్తి కలిగి సమస్తమైనటువంటి విగ్రహ క్రియలన్నీ పక్కకు పెట్టేశాడు. సంపూర్ణంగా దేవుని విశ్వాసం వచ్చిందంట. హల్లెలూయా. మనం ఎప్పుడు మార్చుకుంటాం? మనం ఎప్పుడు సరి చేసుకుంటాం? యేసు ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు అప్పుడు ప్రయత్నం చేస్తాం అనుకుంటున్నామా? యేసు ప్రభు యొక్క రాకడలో మనకు అవకాశాలు దొరకవు. ఇప్పుడే నేడే సమయం అనేది ఉండగానే మనం ఏం చేయాలా? దేవుని వైపు మనం తిరగాల. ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రభు చిత్తానుసారంగా జీవించడానికి మనం ఇప్పటి నుంచే ప్రయత్నం చేయాలి. లేకపోతే దేవుణ్ణి మరచేవాడిగా మరి మనిషి తయారైనట్టు మన కుటుంబాలు తయారవుతాయి. జ్ఞానం కలిగి ఉందా? మనిషి జీవితం మనకు ఒక హెచ్చరిక, మనకు ఒక ఆలోచన. కాబట్టి ప్రార్థన చేసుకుందాం, మనం సరి చేసుకుందాం. ప్రతి విషయంలో మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికే ప్రతి పరిస్థితిని అప్పగించాలి. మనము మన కుటుంబము ప్రభు మార్గంలో జాగ్రత్తగా నడుస్తున్నామా లేదా అనేది ప్రతిరోజు గమనించాలి. హిజ్కియా రాజు అంత గొప్ప రాజు అయినాడు, కానీ వాళ్ళ కొడుకు సరిగా నడుస్తున్నాడో లేదా గమనించలే. ఆయన కానీ గమనించి ఉంటే ఒకవేళ మనష్షే ఇటువంటి జీవితం జీవించి ఉండేవాడు కాదు. అనవసరంగా బానిసలా పోయి ఉండేవాడు కాదు. సొంత కుమారుడు వల్ల హిజ్కియా రాజుకి ఎంత అవమానం వచ్చింది. కాబట్టి మనము జ్ఞానం కలిగి మనము దేవుని మార్గంలో జాగ్రత్త నడుద్దాం, మన కుటుంబాన్ని నడిపిద్దాం. దేవుడు నేడో రేపు రానే ఉన్నది. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడికి మనం సిద్ధపరచుకోవాలి. అతి సిద్ధపాటులో ప్రభు మనలను బలపరచును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలయ్యా. గొప్ప రాజు అయినటువంటి హిజ్కియా మరి తండ్రి దేవుని ద్వారా దీవించబడి మరి వాళ్ళ కుమారుడిని నైనా సరిగా ప్రభు వైపు నడిపించలేకపోయినాడు. మనష్షే మరి తండ్రి పేరుకు తగ్గట్టు దేవుణ్ణి మరవడమే కాదు, దేవుని మరిచేవారిగా వారి కుటుంబాన్ని, వారి దేశాన్ని మార్చివేసినందువల్ల ఆ పాపం దేవుని వద్దకు చేరి శిక్ష అతని జీవితంలోకి వచ్చింది. మన అనేక మంది క్రైస్తవ బిడ్డలు మరి తండ్రి పేరుకి క్రైస్తవులుగా ఉంటూ దేవుని మరచిన వారుగా, దేవునికి లోబడిన వారుగా, మరి దేవుని యందు భయము భక్తి లేని వారిగా లోకంలో బతుకుతున్నవారయ్యా. తండ్రి ముహూర్తాలంటూ ఆయన లోక సంబంధమైన జోష్యాలంటూ లోక సంబంధమైన క్రియలన్నీ కూడా వారి జీవితాల్లో తీసుకుని వస్తున్నారు. లోక సంబంధమైన పాపములకు అవకాశాలు ఇస్తున్నారు. మరి తండ్రి ఇట్టి క్రియలు, శరీర క్రియలు దేవునికి కోపంను పుట్టిస్తున్నాయి. అందుకే ఈ లోకంలో పాపం విస్తరించడం చేత భయంకరమైన పరిస్థితులు మానవుడు ఎదుర్కొంటున్నాడు. ఇకనైనా జ్ఞానోదయం కలిగి జీవితాలు సరి చేసుకోవడానికి మీరు మాకు మనష్షే జీవితాన్ని మా ముందు మీరు పెట్టినందుకు వందనాలు. అయినా తండ్రి మనష్షే జీవితంలో జరిగిన పరిస్థితి మా జీవితాల్లో జరగకుండా మేము మా కుటుంబంలో సరి చేసుకొని ప్రభు వైపు నడిపించేందుకు మాకు కృప దయచేయండి. అంటే జ్ఞానోదయం దయచేయండి. నేడు అని సమయం ఉండగానే
మరి మనష్యకి చాలాసార్లు వర్తమానాలు వెళ్ళాయి. అయినా కూడా వర్తమానానికి లోబడలేదు. ఈరోజు ఈ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా మరి ఈ హెచ్చరికను స్వీకరించి మా జీవితాన్ని సరి చేసుకునేందుకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.